మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జూరాల ప్రాజెక్టుకి 8 ఆగస్టు 2013 ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జియో 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్ గా వాటర్ తీసుకొని 70 TMC తోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres with 70 TMC of water from జూరాల. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించారు. మీరు తుమ్మడి ఎత్తి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఏది పైనుంచి కిందికి వచ్చే వాటర్ని సోర్స్ కిందికి తీసుకుపోతారు. సోర్స్ కిందికి తీసుకుపోతే ఎక్కువ పంపులు, ఎక్కువ వర్క్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ కమిషన్. సేమ్ తుమ్మడి ఎత్తి టైపు రీఇంజనీరింగ్, రీడిజైనింగ్, ఇది ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి చేసిన ఒక ప్రణాళికలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల నుంచి ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు ప్లాన్ చేస్తే వీళ్ళొచ్చి దాన్ని శ్రీశైలంకి షిఫ్ట్ చేశారు యాజ్ సోర్స్ ఆఫ్ వాటర్. నేను కొన్ని ఆ విషయాల్లో ఒక ఇండిపెండెంట్ సోర్స్ వాటర్ ఎక్స్పర్ట్ రాసిన విషయం నేను చదివిపిస్తాను మీకు. బికాస్ ఆఫ్ షిఫ్టింగ్ ద సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం రిజర్వాయర్, one, had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, they అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీశైలం అంటే మనం అది ఇంటర్స్టేట్ ఇష్యూ అయిపోతుంది. జూరాల అంటే కంప్లీట్లీ అండర్ తెలంగాణ. had this scheme been taken up at Jurala, an independent project under the exclusive control of Telangana, the state would have had greater freedom in its utilization. Further, shifting it to Srisailam, a common reservoir, has resulted in a conflict of interest and a confrontation with Andhra Pradesh. The cost of the project has increased hugely because additionally the water has to be lifted by another 100 meters. Further, had the scheme been taken up at Jurala in accordance with GO number 72, its scope would have remained as originally conceived in the erstwhile Andhra Pradesh. It would have been treated on par with surplus water-based projects and would have received higher priority in allocation by the tribunal. ఒకవేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉండి ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేసుంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ లాభం జరిగేది. ఎనీబడి విత్ కామన్ సెన్స్ విల్ అండర్స్టాండ్ దిస్. అదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఓ అని అన్యాయం జరిగిపోయిందని ఓ పెద్ద మనిషి మొత్తుకుడుగా వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు నుంచి దిగిపోయే వరకు 10 ఏళ్ల పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ జూన్ 2, 2014 ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో కేసీఆర్ గారు, ఆ రోజు పెండింగ్ ప్రాజెక్టులనే ఉన్నాయి. మేము ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2023 వరకు కూడా మరి అట్లనే పెండింగ్ ఉన్నాయి. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ 17,72,000 కోట్ల 10 ఏళ్ల బడ్జెట్, ఇరిగేషన్ కి 1.83 lakh crores ఖర్చు పెట్టి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేయడానికి అవసరమయ్యే కేవలం 1,600-1,700 కోట్లు కేటాయించక ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై మరి ఇప్పుడు మా హయాంలో అది 100%
100% పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైందండి? ఫస్ట్ నీకు గుర్తుందా? పాలమూరు రంగారెడ్డి స్కీము, కాళేశ్వరం స్కీమ్లో ఏది ముందు మొదలైంది? జియో ముందు ఏది వచ్చింది? పాలమూరు రంగారెడ్డి. మరి అక్కడనేమో ఆల్మోస్ట్ 1 lakh crores ఖర్చు పెట్టిండ్రు, ఇక్కడనేమో ఎందుకు 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు? మరి వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళు ఏది 35,000 కోట్లు అంటారు కదా, మరి అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారం. ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో.